అనగనగా ఒక తాంబేలు ఒక కుందేలు ఉండేవి. తాంబేలు నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వస్తుంది. అప్పుడు అది క్యారెట్ తింటూ దాంతో అక్కడ పడేసింది. తాంబేలు నెత్తి మీద వెళ్ళి టంగున పడిపోయింది. అప్పుడు కట్టె తాంబేలు నడకను చూసి కట్టె అడ్డం పెట్టేసింది. అప్పుడు తాంబేలు దప్పున పడిపోయింది. దప్పున పడిపోయేసరికి ఒకరోజు అయ్యో తాంబేలు తాత మనం ఒక పంచాయతీ పెట్టుకుందామా, ఒక పంచాయతీ పెట్టుకుని ఆ కొండ దగ్గరికి ఊరికి పోదాం, ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఎన్ని బహుమతులు అని చెప్పేసరికి ఆ పొద్దే కొన్ని జంతువులు ఏనుగు అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు పార్టీ జరిగింది. ఇప్పుడు అంతకన్నా ముందే అది దూడలు అంతకన్నా ముందే రప్ప రప్ప ఉరికింది. అప్పుడు తనకు మధ్యలో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు జారి ఒక కింద పడిపోయింది. అప్పుడు అట్లే పోయింది, కింద పడిపోయింది. తాంబేలేమో ఈత కొట్టుకుంటూ నీళ్ళని దాటేసింది. ఈత కొట్టుకుంటూ నీళ్ళని దాటేసింది. ఆ తర్వాత అవి దూడలు అన్నిటికీ ఓడిపోవాలని పరుగులు బస్స తీసి ఉరికేసింది. కొంచెంసేపు ఆగిపోయి అక్కడ ఇక్కడ చూస్తే కుందేలు అక్కడ ఇక్కడ చూస్తే తాంబేలు ఎక్కడా లేదు. ఈ తాంబేలు ఎక్కడికి వెళ్ళిందబ్బా, ఈ తాంబేలు ఎక్కడికి వెళ్ళింది, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పేసరికి తను చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అట్లే ఏమి తెలియకుండా అట్లే నిద్రపోయింది. అప్పుడు తాంబేలు సప్పుడు లేకుండా మెల్లగా దాటేస్తుంది అని మెల్లగా దాటేసింది. మెల్లగా అన్నిటినీ దాచేసింది. కొంచెం సేపు అయిన తర్వాత తాంబేలు కుందేలు నిద్రలేసింది. ఇక ఎక్కడ ఓడిపోతానో పరుగులు తీసేసరికి తాంబేలు అక్కడ ఉంది. సారీ మిత్రులారా, సారీ నేనే గెలుస్తాను. సారీ నువ్వే గెలిచా. గట్టిగా చెప్పు. సారీ మిత్రులారా, నువ్వే గెలుస్తావు అనుకున్నాను. సారీ నువ్వే గెలిచావు, నేనే ఓడిపోయాను అని అన్నదా? వెరీ గుడ్.